ఇది పిచ్చిదైతే నువ్వు కూడా పిచ్చిదానిలానే ప్రవర్తిస్తున్నావు. కాస్త చిన్న పెద్ద చూసుకుని మాట్లాడు నేర్చుకో. సుమిత్ర చంపదా గుద్దుతాంటుంటే నిన్ను గుద్దుతా పద. గణేష్ సావిత్రిని తీసుకుని పైకి రా. దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ ఆఖరి డోస్ కూడా ఇచ్చేస్తే డాక్టర్లు కూడా దీని పిచ్చిని బాగు చేయలేరు. చూడత్తయ్య, పసిబిడ్డను అల్లారు ముద్దుగా చూసుకోవలసిన నా భార్య పిచ్చి పిచ్చిగా ఎలా ప్రవర్తిస్తుందో చూడత్తయ్య. సుమిత్ర సుమిత్ర పాపనిలా ఇవ్వమ్మా. సుమిత్ర నీ పాపను రెసి బొమ్మతో ఆడుకుంటున్నావేంటి? ఇదిగో నీ పాపకు పాలి. పాపకి పాలివ్వాలా? ఇది పాప, ఇది పాప. ఇది పాప కాదు, బొమ్మ బొమ్మ బొమ్మ. ఇది పాప, ఇది పాప. అది పాపే, ఇది పాపే. మరి మీ పాప పాలి బొమ్మ. ఈ పాపని గాల్లో విసిరేస్తే అది ఏడ్చిందనుకో పాప, లేకపోతే బొమ్మ. ఓయ్ పాప. బాగా పిచ్చెక్కుపోయిందిరా. చంటి బిడ్డ పీక పీసుకు చంపేస్తుంది. నువ్వు వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. వెళ్ళు. హాయ్, పేరెంటాళ్ళు వచ్చారు. పేరెంటాళ్ళు నేను పేరెంటానికి వస్తే నాకు బొట్టు పెడతావా, గాజులేస్తావా, పూలు పెడతావా? చెప్పు చెప్పు చెప్పు. నీకు బొట్టు పెడతాను, గాజులేస్తాను, పూలు పెడతాను. నాతో వస్తావు? నేను వస్తే కదా. నేను ఆ చైతే వస్తాను. అక్కడైతే ట్రైన్ ఉంటుంది. పట్టుకోండి. గుర్రం ఉంటుంది. బామా బామా, పేరెంటాళ్ళకి పేడలు, లడ్డులు, పిడకలు అన్ని పెట్టి పంపిద్దామా? పంపిద్దాం. నన్ను వదిలు. చూసారుగా డాక్టర్, రోజు ఇలాగే ప్రవర్తిస్తుంది. ఈ రోజు ఇంకా ఎక్కువైంది. తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఐమ్ సారీ అభి, మా ఇంటికి వచ్చినందుకేగా నీకు ఇలా జరిగింది. నాకు ఇలా జరిగినందుకు ఫీల్ అవ్వట్లేదు. నువ్వు సారీ చెప్తున్నందుకే నేను ఫీల్ అవుతున్నాను. నీ కోపంగా లేదా? నాకు దెబ్బ తగిలినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పిన్ని కొట్టినందుకే కదా నన్ను చూడడానికి వచ్చావు. రేపు వచ్చి మళ్ళీ దెబ్బలు తింటాను. మళ్ళీ నన్ను చూడడానికి వస్తావు కదా. నా గురించి వదిలే. మీ పిన్ని గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడికి? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాం అభి. లేట్ అవుతోంది, నేను బయలుదేరుతాను. ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సుమిత్రని సక్సెస్ఫుల్ గా పిచ్చిదాన్ని చేయగలిగాం. మనం సుమిత్రని పిచ్చిదాన్ని చేసినట్టు ఎవ్వరికీ డౌట్ రాలేదు కాబట్టి సావిత్రిని కూడా పిచ్చిదాన్ని చేసేస్తాం. సావిత్రిని కూడా సుమిత్రలాగే పిచ్చిదాన్ని చేసేసామనుకో, ఒకే ఇంట్లో వరుసగా ఇద్దరికి ఇలా అయిందేంటబ్బా అని అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిందనుకో, అందరూ కలిసి మన ఇద్దరినే టార్గెట్ చేస్తారు. మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన చేత నిజం చెప్పించే వరకు చెడు కూడా ఆడతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సావిత్రికి పిచ్చి పట్టేట్టుగా చేస్తే మనకే ప్రాబ్లం కాబట్టి దాన్ని డైరెక్ట్గా పైకే పంపించారు. అప్పుడే మనకి దాని అడ్డు తొలగిపోతుంది. ఆ గుడ్డిదాన్ని లేపేయడం చాలా ఈజీ వదిన. దానికేం కనపడి చావదు కాబట్టి కళ్ళు కనపడక అజాగ్రత్త వల్ల చచ్చిందనుకునేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి సావిత్రిని లేపేయాలి. మీ అన్నయ్య పదవి ఆల్రెడీ పోయింది. ఇప్పుడు దేవత లాంటి పెళ్ళాం కూడా పోయిందనుకో, పిచ్చెక్కిపోతాడు. అతని పరిస్థితి చూసిన మీ అత్తయ్య మెదడు చితికిపోయేట్టుగా తల మీద బాదుకుని అది కూడా పిచ్చిదైపోతుంది. సావిత్రి చావు న్యాచురల్గా ఉండేటట్టు, పని సింపుల్గా జరిగిపోయేటట్లు ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించుదనా. మీరు అనుకునేది జరగదు.